లో వచ్చిన దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. హైకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన దాన్ని మళ్ళీ ధర్మాసనం డబుల్ జడ్జి దగ్గరికి మళ్ళీ వెళ్ళొచ్చు. మళ్ళీ మీకు ఇక్కడ నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ధర్మాసనానికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఈ లీగల్ సిస్టమ్కి ఉన్న బ్యూటీ ఏంటంటే, మీకు సరైన న్యాయం జరగలేదంటే మీరు అప్పీల్ చేసుకుని పై స్థాయి దాకా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సవరణకి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటండి? సవరణ ఎందుకు చేశారు? పేదలకు చెందాల్సినవి అన్యాక్రాంతం అవుతుంటే దాన్ని సరిదిద్దటానికి, చక్కదిద్దటానికి, క్రమబద్ధీకరించడానికి ఈ సవరణ ప్రతిపాదించామన్నారు. దీంట్లో ముస్లింల హక్కులకు సంబంధించిన వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇప్పుడు సవరణకి మా అభ్యంతరం ఏంటి అని కనుక అడిగేటట్లయితే, మొట్టమొదటి అభ్యంతరం ఏంటంటే, ఈ సవరణ చేస్తున్నప్పుడు ఎఫెక్టెడ్ పార్టీ దీని ప్రభావం ఎవరి మీద పడుతుందో వాళ్ళని ఇంట్రెస్ట్ లోకి, వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు కదండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు. జేపీసీ వేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ రోజు బీజేపీకి సంబంధించిన ఒక్కడైనా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఒక్క ముస్లిం ఎంపీ ఉన్నాడా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. వాళ్ళ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరిగి ముస్లింలు వారికి సంబంధించిన ఒక ఎంపీనో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీ ఉండి ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పుకోవడానికి అసలు పార్టీలోనే అవకాశం లేదు. బీజేపీ పార్టీలోనే అవకాశం లేదు. అక్కడే స్పష్టంగా అర్థం అవుతుంది, మాకు ముస్లింలు అవసరం లేదు, ముస్లింలతో మాకు పని లేదు అని చెప్పి అవసరం అవుతుంది. ఆయన రిజుజు చెప్తున్నాడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటట్టయితే పొలిటికల్ వికాస్ ముస్లింలకు అవసరం లేదా? ముస్లింలను ఎందుకు పార్లమెంట్ సభ్యుడిగా మీరు ముస్లింకి బీజేపీ పార్టీ ఒక్క లోక్సభ సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు? ఒక్క రాజ్యసభలో కూడా ఎందుకు ప్రమోట్ చేయలేదు? మీరు ఎందుకు ప్రమోట్ చేయలేదంటే ముస్లింలతో మాకు అవసరం లేదు, ముస్లింలతో అవసరం లేదు, ముస్లింలను మేము అణిచివేస్తాము, రాజకీయంగా వాళ్ళని అణిచివేస్తాము, సాంఘికంగా ఆర్థికంగా అణిచివేస్తాము, వాళ్ళకి సంబంధించిన ఈ ఆస్తుల్లో కానివ్వండి, ఒక ఆస్తులన్నిటిని మేము ఆక్యుపై చేసుకుంటాము, 10 లక్షల ఎకరాలు మేము తీసేసుకుని ఎవరికో వాళ్ళకి అప్పచెప్తాము, అంబానీకో ఆదానికో అప్పచెప్తాము అనే ఒక ఒంటెత్తు పోకడ ఇది. మీరు నిజంగా చేయాలి అనుకునేటట్టయితే కనుక అసలు బీజేపీలో అంతర్గతంగా చర్చ జరిగిందా చెప్పండి? బీజేపీకి సంబంధించిన మైనారిటీ మోర్చా అని ఏదో ఒకటి పెట్టుకుని తిరుగుతుంటారు. కనీసం ఆ మైనారిటీ మోర్చాలో ఉన్నటువంటి ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి మీ వర్షన్ ఏంటి, మీరేం చెప్తున్నారు, మీ వాదన వినిపించండి అని వాళ్ళ వాదన వినే ప్రయత్నం చేశారా? మీరు వాదన వినే ప్రయత్నం చేయలేదు. అంతర్గతంగా బీజేపీలోనే వాదన వినే ప్రయత్నం చేయలేదు. తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి వేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి అందులో మెజారిటీ ఎవరున్నారు? ఎన్డీఏకి సంబంధించిన సభ్యులు ఉన్నారు. మళ్ళీ అక్కడ ప్రతిపక్షాలు ప్రజలకు సంబంధించిన, పర్టికులర్ గా ముస్లింలకు సంబంధించిన వాదన చెప్తే ఆ వాదనని మీరు ఏమన్నా పరిగణలోకి తీసుకున్నారా? వాటన్నిటిని తోసిపుచ్చి మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మేము బుల్డోజర్ గా మేము వెళ్ళిపోతాం, మాకు స్పీడ్ బ్రేకర్లు మీరు వేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఒక చట్టాన్ని తయారు చేసేసి మీకు అభ్యంతరం ఏంటి అంటే, ఇంతకన్నా అభ్యంతరం ఏముంటుంది? ఇప్పుడు మేము ఎఫెక్టెడ్ పార్టీ అయినప్పుడు మేము చెప్పినవి వినాలి కదా, మేము చెప్పినట్టుగా చేయాలి కదా. మేము చెప్పినట్టుగా వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు సపోజ్ నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డులో వచ్చేసి నాన్ ముస్లింలను కూడా మేము ఒక ముగ్గురిని వేస్తామని చెప్తున్నారు. ఓకే, మీరు వేస్తారు. దీన్నే నేను తీసుకుని చట్టం ముందు అందరూ సమానులే కదా, భారత రాజ్యాంగం చెప్తుంది, ఆర్టికల్ 14 చెప్తుంది, 15, 16 చెప్తుంది. నన్ను రేపు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో నన్ను వేయండి అని అడుగుతాను, లేదా శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో వేయండి అంటాను, లేదా ఆల్రెడీ టీటీడీ చీఫ్, ఒక్క నిమిషం, ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఒక ముస్లిం. మీకు ఆ విషయం తెలుసా? నేను ఆఫీసర్ గా నేను చెప్పట్లా, నేను ట్రస్ట్ బోర్డులో TV5 కి సంబంధించిన నాయుడు గారు ప్రస్తుతం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఆ ట్రస్ట్ లో ముస్లిం ని వేస్తారా అని చెప్పి నేను వెంకటేశ్వర మీద విశ్వాసం వ్యక్తం చేస్తే వేస్తారు. మీరు వచ్చి విశ్వాసం వ్యక్తం చేయండి. విశ్వాసం వ్యక్తం చేయండి. మీరు విశ్వాసం, నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది, ఏడుకొండల వాడి మీద నమ్మకం ఉంది, విశ్వాసం వ్యక్తం చేయండి. అవసరం లేదండి, ట్రస్ట్ బోర్డు దాకా వెళ్ళని అవసరం లేదండి. దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన ఆస్తులలో ముస్లిం నాన్ హిందూస్ కి
లీజుకి ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా చట్టం ఉంది. అదే మీరు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన చట్టం కనుక చూస్తే తిరుమల ఒక బాలాజీ ఆస్తుల్లో కాలనీకి వెళ్ళండి, ఎంతమంది ప్రతి ముస్లిమ్స్ ఒక్కడు ఉన్నారో మీకు తెలుస్తుంది. తిరుమల బాలాజీ కాలనీ అదే ఇప్పుడు మీ మత విశ్వాసాలకు సంబంధించిన ఆరాధనా మందిరాల దగ్గర ఎవరికైనా వెసులుబాటు కల్పిస్తారా మీరు? తిరుమల బాలాజీ కొండ మీద బాలాజీ కాలనీకి చెప్తున్నా నేను, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో చెప్తున్నా. మొన్నటికి మొన్న అంజాద్ ఖాన్ నిలిపాడు ఒక ఆయన స్కూటర్ వేసుకొని. ఇప్పుడు ఇందులో తిరుపతి బాలాజీ కాలనీ అనేది కొంతమంది వ్యక్తులు పెట్టుకున్న కాలనీ. అది దేవాదాయ ధర్మాదాయ శాఖకి లేదా తిరుమల తిరుపతికి సంబంధించిన ఆస్తి కాదు. కొంతమంది వ్యక్తులు పెట్టుకుంటారు. కొండ మీద ఉందండి, కొండ మీద టీటీడీ పర్మిషన్ ఇస్తే పెట్టుకున్న కాలనీ. సపోజ్ మీరు హైదరాబాదే ఉంది, హైదరాబాద్ లో ముస్లిం పేరుతో చాలా పేటలు ఉన్నాయి. ఇప్పుడు అమీర్పేట ఉంది, అమీర్పేటలో కేవలం ముస్లింలే ఉన్నారా? పంజాగుట్టలో కేవలం ముస్లింలే అవన్నీ ఉన్నారా? వేరు, తిరుపతి వేరు మాస్టర్, అవన్నీ వేరు. నేను అంటున్నది- తిరుమల ఇస్ ద ష్రైన్ అండి, అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఆనంద నిలయం, అది దాని శాంక్టిటీ దానికి ఉంది. నేను దాన్ని అక్కడ ఆ కాదంటలా. పరిసర ప్రాంతాల్లో తిరుమల- హైందవేతరులకి ఎలాంటి వారికి అవకాశం ఉండదు, అది స్పష్టం. వాటికన్ సిటీలో ఇస్తారా, మక్కాలో ఇస్తారా? ఇవ్వనప్పుడు మరి ఇక్కడ వక్ఫ్ బోర్డులో ఇవ్వాలని మీరు ఎలా కోరుకుంటున్నారు? అంటే ఇక్కడ యూనిఫైడ్ లా ఉండకూడదా? ఈ దేశంలో యూనిఫైడ్ లా ఉండకూడదా? మరి దేవాదాయ ధర్మాదాయ చట్టం కూడా యూనిఫైడ్ చేయండి.